యోబు తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడు. పిల్లల్ని, ఆస్తుల్ని, మరి అన్ని స్నేహితులు కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అయినా కానీ ఆయన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. అంటే దేవుడి యందు విశ్వాసం ఉంచాడు. నా దేవుడు నాకు మళ్ళా అన్నీ తిరిగిస్తాడనే నమ్మకం ఆయనలో ఉంది. కానీ ఈరోజు అదే విశ్వాసం, అదే నమ్మకం మీలో, నాలో ఉందా? మనలో ఎందుకు ఆ విశ్వాసం లేదు? అంటే ఎంతసేపు మనం భక్తుల గురించి చెప్తున్నాం. యోబు ఇంత భక్తుడు, లేకపోతే స్టెఫెన్ ఇంత భక్తుడు, అబ్రహాము ఇంత భక్తుడు అని. అంటే మనం ఎంతసేపు భక్తుల విషయానికి వస్తే వాళ్ళని వీళ్ళని చూపిస్తున్నాం, కానీ మనలో ఆ భక్తి ఎందుకు లేదు? నేను కూడా యోబు లాంటి భక్తిపరుడిని, నేను కూడా అబ్రహాం లాంటి భక్తిపరుడిని, దావీదు లాంటి భక్తిపరుడిని అని మనం ఎందుకు అనలేకపోతున్నామంటే మనలో భక్తి, విశ్వాసం, నీతి, సమాధానం లేదు. విశ్వాసం, ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే ఆవగింజంత విశ్వాసం నీకుంటే నువ్వు కొండను కూడా పెకిలిస్తావు. అంటే విశ్వాసానికి అంత పవర్ ఉంది. అబ్రహాము విశ్వాసంగా నమ్మాడు, అందుకని అతను విశ్వాసులకి తండ్రి. మనం కూడా అని విశ్వాసంగా మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, విశ్వాసం ఎవరి ద్వారా వస్తుంది? క్రీస్తుని కూర్చిన మాట వలన వస్తుంది. క్రీస్తు మాట మనలో ఉండి క్రీస్తు మనలో ఉంటే మన విశ్వాసాన్ని ఎవరు చెరపలేరు. మనం కూడా విశ్వాసులకి మాదిరిగా ఉండగలుగుతాం.